అసలు ఏదీ లేదు, అరాచకం ఉంది, ప్రభుత్వం అనేది లేదు, వ్యవస్థలు అనేవి లేవు, దేనికైతే నువ్వు అధిపతి కావాలనుకుంటున్నావు అసలు అదే అబద్ధం. అది ఎవరు చేస్తారు? టెర్రరిస్టులు, ఈ ఉగ్రవాదులు ఉంటారు కదా, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు. నువ్వు అది చేస్తున్నావు, మరి దీన్ని ఎందుకు నమ్మాలా? ఇది కూడా ప్రభుత్వం ఒక ఆర్బీఐ ప్రింట్ చేసిందే కదా. ఇది ప్రజలకు చెప్పు, మీరు పట్టుకున్న నోటు చెల్లదు, ఎందుకంటే నువ్వు అన్న భూమి నీది కాదంటున్నావు, నీ చేతిలో ఉన్న డబ్బు చెల్లదు అనను, నిన్ను కింద పడేసి ఎట్లా కొడతారో చూడు. ఈ మాట అన్నందుకు కూడా వీళ్ళని అట్లా కొట్టాలి. ప్రజలకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ దుర్మార్గుడు, ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేని చీడపురుగు చంద్రబాబు నాయుడు 24 ఎన్నికలు ఇంకా అయిపోయాయి, సక్రమమైన మార్గంలో ఎప్పుడూ రాలా. ఈవెన్ కూటములు కట్టో నలుగురి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ భుజాల మీద ఎక్కినా కూడా అయ్యేట్టు లేదు ఈసారి. కాబట్టి భయపెడదాం, ఒక దేవుణ్ణి చూపించి రాక్షసుడని భయపెడదాం, ఒక ప్రజలు అత్యంతగా అభిమానించే పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ఈయన దుర్మార్గుడు, ఇతను వస్తే మీ బతుకులు నాశనం అవుతాయని ఊదరగొడదాం. దానికి పరాకాష్ఠగా ఇట్లాంటి చెత్త చెదారం అంతా జనం మెదడులో ఎక్కించడానికి ట్రై చేద్దాం. కుదిరితే వచ్చేద్దాం. మళ్ళీ రామోజీరావు తన అక్రమాలు తన ప్రజల సొమ్ముతో వేల కోట్లతో చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకోవచ్చు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఎవరు ఉంటారో అప్పుడు చూసుకుందాం. అసలు వచ్చే 5 ఏళ్ళు లేకుండా తను ఉండే అవకాశం లేదని ఆయనకు తెలుసు, కొడుకు ఆ సామర్థ్యం లేదని తెలుసు. నువ్వు ఇచ్చిన 6 హామీలకు కూడా దాని మీద నీకే నమ్మకం లేదడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా కావాలా? నిజంగా నువ్వు అమలు చెయ్యవు అని, చేస్తావనే నమ్మకం నీకు లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు అంటున్నా. చంద్రబాబు నాయుడుకు తను ఇచ్చిన 6 హామీలు తాను చెయ్యడు, చేస్తాడు అనే నమ్మకం అతనికి లేదు. చెయ్యడని గట్టిగా తెలుసు, తాను చెయ్యడని ప్రజలకు బాగా తెలుసు కాబట్టే దాని మీద డిపెండ్ కావట్లా. ఇట్లాంటి దాని మీద విషం చిమ్మడం ద్వారా ఎట్టో 4 ఓట్లు రాబట్టుకోవాలని దీనికి దిగజారాడు. ఎవరన్నా ప్రజల్లో అపోహలు ఉంటే అన్నిటినీ తొలగించుకోండి. ఇందులో దుర్మార్గం ఉంది, మీరే చూశారు. ఈయన సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు టీం, ఆయన పార్టీ సపోర్ట్ చేసిన బిల్లే చట్టమైంది. అది కూడా ఇంప్లిమెంటేషన్లో లేదు, రాదు. ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం భూముల సమగ్ర సర్వే పూర్తయి అందరివి ఎవరి భూమి ఎవరి అసెట్ వాళ్ళకు చేరిన తర్వాత ఫిక్స్ అయిన తర్వాత అప్పటికొచ్చిన గైడ్లైన్స్ ఇదే కోర్టులో కూడా ఇదే సబ్మిట్ చేశారు. అనుమానాలు ఉంటే ఇవన్నీ సలహాలు సూచనలు ఇంకా తీసుకొని అవన్నీ అయినాక యాక్సెప్టెన్స్ అయినాకనే అమలులోకి వస్తుంది. బై దట్ టైం ఆస్తులన్నీ ఎవరి వాళ్ళ చేతిలో భద్రంగా ఉంటాయి, అవి మరింత భద్రంగా ఉండేట్టు చేయడానికి అప్పుడు వస్తుంది. ఈ మధ్యలో అందరూ దాంట్లో గ్రామ సభలు జరుగుతాయి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే లక్షల ఎకరాలు ఫ్రీ చేసిన నాయకుడు, చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, చంద్రబాబు 22A పెట్టి అన్ని నిషిద్ధమైన దీంట్లో పెట్టిన చుక్కల భూములు కానీ మిగిలినవి కానీ ఈయన ఫ్రీ చేశారు. ఈరోజు ఊపిరాయట్ రైతులకు చేశాడు. ఇనాం భూములు కానీ లిటిగేషన్లో పెట్టి నానా రకాల ఇదైనవి ఎన్ని లక్షల ఎకరాలు 22A పెట్టాడు చంద్రబాబు నాయుడు అడ్డంగా. అవి పెట్టడము, తాను కానీ తన కింద ముఠా వాళ్ళకు కానీ డబ్బులు ఇస్తే వాటిని ఫ్రీ చేయడం, మిగిలినవన్నీ అట్లా పెట్టిండడం. వాటికి శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈరోజు.